చేసినట్టుగా ప్రహ్లాదుడు కనిపిస్తూ ఉన్నారు. కనిపించి ఆయన, ఇదిగో మీ చేతుల్లో ఉండే అస్త్రాలన్నీ కూడా నాకు విష్ణు స్వరూపంగా కనిపిస్తున్నాయి, కాబట్టి ఈ అస్త్రాల వల్ల నాకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండుగాక అని ప్రార్థన చేశాడు. కానీ భగవద్భక్తి అయినా వాళ్ళు హింసిస్తూ ఉన్నారు. ఈయనకి అసలు ఏమి చిన్న ఒక దోమ కొట్టినట్టుగా కూడా లేదు ప్రహ్లాదుడికి. ఆ సందర్భంలో ప్రహ్లాదుడు ఎలా ఉన్నాడు? ఒక మరి విష్ణు భక్తి గల యుత్తములన్ కొనియాడు. ఎప్పుడైనా ఒకసారి విష్ణు భక్తులు అట్లా కంటపడితే వాళ్ళని చాలా కీర్తిస్తాడు. ఆహాహా, ఏం భక్తులు, ఏం భక్తులు. చిన్న భక్తి చూపిస్తే చాలు. ఇది దత్తాజీ వారు చిన్న సమర్పణ చేస్తేనే వాళ్ళ గురించి మైకుల్లో చెప్పించింది. ఇచ్చిన వాళ్ళే వాళ్ళు సిగ్గుపడాలి. అయ్యో మా పేరు ఇందుకు ఎన్నిసార్లు చెప్తారు. ఆ భక్తికి మెచ్చుకోవటం అనే గుణం వాళ్ళలో, ఆ భక్తిని ఇంకా పెంచాలి అని ఒక తపన. అందువల్ల ఒక మరి విష్ణు భక్తి గల యుత్తములన్ కొనియాడు మెచ్చు, వేరొక మరి విష్ణుని గొలువనొల్లని మూఢుల చూసి నవ్వు. ఇంకా కొంతమంది ఆయన భక్తి లేకుండా భగవంతుడిని నిందించే వాళ్ళు ఆయన కంటి ముందు కనిపిస్తూ ఉన్నారు. వాళ్ళని చూసి నవ్వుకుంటున్నాడు. ఏం చేస్తాడు? అంతే. వాళ్ళని మార్చలేనప్పుడు మనం వాళ్ళని చూసి నవ్వుకోవాలంతే. వాళ్ళ విషయంలో లోతుగా వెళ్ళిపోయి మనం బుర్రపాడు చేసుకుని మన భక్తిని పాడు చేసుకుని అలా కాకూడదు. చెప్పి ప్రయత్నం చేయాలి. మారితే మారుతారు, లేకపోతే వాళ్ళకి తలరాత ఉంటుంది. అందుకని అటువంటి వాళ్ళని చూసి నవ్వుతాట. ఏం చేస్తాం? మూఢుల జూచి నవ్వు నొండొక మరి విష్ణు భక్తి మది నుబ్బిన నిబ్బరమందు చుండు. అలాగే ఒక్కొక్కసారి ఉబ్బిపోతున్నాడు విష్ణు భక్తితో, అంటే మైమరిచిపోతున్నాడు అని అర్థం. ఆ స్థితిలో అంటే ఆనందపరవశుడైపోతున్నాడు ఆ భక్తిలో. ఇక ఆ ప్రకట గుణాభిరాముడగు భాగవతోత్తముడు ఆత్మజొక్కచు. అటువంటి ఆ భాగవతోత్తముడు ప్రహ్లాదుడు అంటే భాగవతోత్తముడు. భాగవత అంటే భగవతి భక్త, భాగవత భగవంతుల్లో భక్తి కలవాడు. అటువంటి భాగవతోత్తముడు, భాగవతుల్లో ఉత్తముడు ఆయన ప్రహ్లాదుడు. అంత ఆనందిస్తున్నాడు. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. అటువంటి ఆ ప్రహ్లాదుడిని చూసి హిరణ్యకశిపు ఆశ్చర్యపోయి, అరే నేను నీకు ఇప్పుడు అభయం ఇస్తున్నా, ఏం చేస్తాడు? ఇంకా చేయటానికి ఏం లేదు అక్కడ. ఎంత హింసలు పెట్టినా కూడా ఏమీ బాధ కావట్లా. కాబట్టి ఏదో అంటే తన గొప్ప చూపెట్టుకోవాలిగా. ఎందుకని నేను నీకు ఇప్పుడు అభయం ఇస్తున్నా, నేను నిన్ను వదిలేస్తున్నా, నీకు ప్రాణభిక్ష చేస్తున్నాను. ఏం చేయలేక చివరికి నీకు ప్రాణభిక్ష పెడుతూ ఉన్నా. ఇక నువ్వు నీ బుద్ధి మార్చుకో, శత్రుపక్షాన్ని పొగట్టం విడిచిపెట్టు అని చెప్తే వెంటనే ప్రహ్లాదుడు, నాకేమిటి నాన్నగారు భయం? మీరేదో హింసిస్తారనో, కొడతారనో, తంతారనో, చంపేస్తారనో నేను భయపడాల్సిన పని లేదు. ఎందుకు? భయం భయానాం అపహారిణి స్థితే. భయానికే భయాన్ని కలిగించి సమస్త భయాల్ని పోగొట్టేటువంటి భగవంతుడు నా హృదయంలో ఉంటే నేనెవరికి భయపడాలి? నాన్నగారు, నేనెవరికి భయపడాలి? మనస్యనంతే మమ కుత్ర తిష్టతి. నా మనస్సు ఆ అనంతుడైన ఆ భగవంతుడిలోనే నిలిచిపోయింది. యస్మిన్ స్మృతే జన్మజరాంతకాది భయాని సర్వాణ్యపయాంతి తాత. భాగవతంలో ప్రహ్లాదుడి కథ వస్తుంది. అందులో అది వేరే విధంగా ఉంటుంది. ఇక్కడ ఆ రుచి వేరే, అక్కడ ఆ రుచి వేరే. దేనికదే. నిన్న భోజనం నిన్నటిదే, ఈరోజు భోజనం ఈరోజుదే కదా. దేనికదే. అలాగే అవి రెండు, భాగవతం అది ఒక విధానం, విష్ణు పురాణం ఇది ఒక విధానం. ఇక్కడ ఈ శ్లోకాలకే ఆ బరువు, ఆ తూకం ఉంది. ఎంత అద్భుతంగా చెప్తున్నారు. యస్మిన్ స్మృతే జన్మ జరాంతకాది భయాని సర్వాణి. జన్మ, జర, అంతక, యముడు, ముసలితనము, చచ్చిపోవటము, పుట్టటము అనేటువంటి సమస్త భయాలు వెళ్ళిపోతాయో ఆ భగవంతుని మనస్సులో నిలుపుకోవటం వల్ల. అటువంటి ఆ పరమాత్మని మనస్సులో నిలుపుకున్న నాకు భయం ఏమిటి నాన్నగారు? నేనెవరికి భయపడాలి? ఎందుకు భయపడాలి? నిన్నింత వాణి చేసిన. ఇంకా ప్రహ్లాదుడు భక్తి తట్టుకోలేక, నాన్నగారు మీరు ఇంత పెరిగిపోయాను, ఇంత పెద్దవాణ్ణి అని అంటున్నారు కదా, మీకు ఇంత పెరిగేంత వరాలు, ప్రసాదము, అనుగ్రహం ఇచ్చింది ఎవరు?
బ్రహ్మగారే కదా, బ్రహ్మ నుంచే కదా నువ్వు ఇంత వరాలు పొంది విర్రవీగుతూ ఉన్నావు. నిన్నింత వాణి చేసిన ఎన్నలినుజు తండ్రి విష్ణుడట్టి